ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. మనవడు దేవాంశ్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు అన్నప్రసాద వితరణ చేయనున్నారు. అన్నప్రసాదాలు తీసుకోవడంతో పాటు భక్తులకు వడ్డించనున్నారు. మంత్రి లోకేష్ సహా కుటుంబ సభ్యులంతా రాత్రి పద్మావతి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ చెన్నై వెళ్లనున్నారు. రేపు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి హాజరవుతారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి రావాలని రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపించారు స్టాలిన్. లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశంపై ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధినేతలను స్టాలిన్ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పార్టీలతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు, ఏ కూటమిలో లేని తటస్థ పార్టీలకు కూడా స్టాలిన్ ఆహ్వానాలు పంపారు. ఈ రోజు నుంచి తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్షలు జరుగుతాయి. తెలంగాణలో 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. 5 నిమిషాల ఆలస్యమైనా పరీక్షలు రాసేందుకు అనుమతినిచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టలేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు ప్రజలు తనపై కోపం పెంచుకుంటారా అని ప్రశ్నించారు ఆయన. ఓడిపోయిన బిడ్డకు, బంధువులకు కేసీఆర్ పదవులు ఇచ్చుకున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్. కేసీఆర్ పై కాంగ్రెస్ విష ప్రచారం చేసింది అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. యూట్యూబ్ను అడ్డం పెట్టుకుని రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని విమర్శించారు ఆయన. కేటీఆర్ కు రాజకీయ ఓనమాలు కూడా తెలియవు అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ కొడుకు అనే తప్ప కేటీఆర్ కు ఎలాంటి అర్హత లేదని తెలిపారు ఆయన. కేటీఆర్ తండ్రి చాటు కొడుకు అంటూ ఎద్దేవా చేశారు. రైతు బిడ్డగా రాజకీయాల్లో రేవంత్ అంచెలంచెలుగా ఎదిగారని ప్రశంసించారు. రాహుల్, సోనియా పేర్లు ఎత్తే స్థాయి కేటీఆర్ కు లేదని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్ల నిర్ణయం చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యమని వివరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే ఏడాది తెలంగాణలో పాదయాత్ర చేస్తానన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సూర్యాపేట పర్యటనలో కేటీఆర్ చిట్చాట్ చేశారు. బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా తన పాదయాత్ర ఉంటుందని చెప్పారు ఆయన. దానిపై కసరత్తు జరుగుతోందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ దే గెలుపన్నారు కేటీఆర్. ఎస్సీ రిజర్వేషన్లు జిల్లాల వారీగా అమలు చేస్తామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. 2026లో జనగణన జరుగుతోందని, అందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఎన్నికల్లో చెప్పినట్లే ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తాము అన్నారు సీఎం చంద్రబాబు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటున్నామని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం చంద్రబాబు. దీంతో దళిత ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రిని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గాల్లో ప్రజలకు అర్థమయ్యేలా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని చాటి చెప్పాలని దళిత ఎమ్మెల్యేలకు సూచించారు సీఎం చంద్రబాబు. ఏపీ అసెంబ్లీ నిర్వధికంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. మొత్తం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. 85 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం 9 బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. క్రీడా సాంస్కృతిక పోటీల్లో భాగంగా ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కళాకారులుగా మారిపోయారు.
ప్రజాప్రతినిధుల పాత్రలను చూసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పగలబడి నవ్వారు. తమ స్కిట్లతో నేతలందరూ అదరగొట్టారు. స్టేజ్ పైనే నవ్వులు పూయించారు. కళాకారులుగా మారిన ప్రజాప్రతినిధులందరినీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. గాడి తప్పిన ఏపీని తిరిగి గాడిలో పెట్టాలి అంటే 15 సంవత్సరాలు పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబును మరో 3 సార్లు ముఖ్యమంత్రిగా చూడాలని ఉందన్నారు. ఆయన అనుభవం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయన నుంచి నేర్చుకోవడానికి, ఆయన కింద పనిచేయడానికి అనుక్షణం సంసిద్ధంగా ఉన్నాను అన్నారు పవన్. ఈ ఆనందాన్ని వచ్చే కనీసం 1.5 దశాబ్దం పాటు మనందరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తే తప్ప ఈ గాడి తప్పిన ఈ రాష్ట్రాన్ని గాడి పెట్టాలంటే కనీసం 15 సంవత్సరాలు కనీసం పనిచేయాలి. ఇది ప్రధానమంత్రి గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ఆయన 3 పర్యాలు నేను ముఖ్యమంత్రిగా చూడాలి నాకు మనస్ఫూర్తిగా నాకు ఆశయం, కోరిక కూడా. ఎందుకంటే ఆయన అనుభవాన్ని మనం ఎక్కడ కూడా అసలు పక్కన పెట్టలేం. సో ఆయన దగ్గర నేను మనస్ఫూర్తిగా ఈరోజు మరోమారు గౌరవ సభ్యులందరి తరఫు నేను ముందు చెప్తున్నాను, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి కానీ, ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎమ్మెల్సీ పదవికి వైసీపీకి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రకటించారు. 14 ఏళ్లు వైసీపీలో కష్టపడి పనిచేసినా తగిన గుర్తింపు, గౌరవం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. అందుకే పార్టీని వీడాల్సి వచ్చిందని తెలిపారు. పార్టీ అధికారంలోకి రాగానే తనకు మంత్రి పదవి ఇస్తానని 2019లో ప్రకటించిన జగన్ ఆ తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు మర్రి రాజశేఖర్. జీవీఎంసీలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన 6 కార్పొరేటర్లు టీడీపీలో చేరిపోయారు. మరొకరు జనసేన కండువా కప్పుకున్నారు. మరో 3 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరడానికి రెడీగా ఉన్నారు. అమరావతిలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. 6 కార్పొరేటర్లకు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పల్లా. హైదరాబాద్ మరో అరుదైన కార్యక్రమానికి వేదికగా నిలవబోతోంది. సిటీలో 72వ మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. బేగంపేట్ టూరిజం ప్లాజాలో దీనికి సంబంధించిన ప్రీ ఈవెంట్ నిర్వహించారు. మంత్రి జూపల్లి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిగ్జోవా పాల్గొన్నారు. ఈ పోటీలు మే 7 నుంచి 31 వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రారంభ, ముగింపు వేడుకలు కలర్ఫుల్గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనేందుకు 140 దేశాల నుంచి అందాల భామలు హైదరాబాద్ రానున్నారు. గతంలో ఈ కాంపిటీషన్ ముంబై, బెంగళూరులో మాత్రమే జరిగాయి. మొదటిసారిగా తెలంగాణలో జరగబోతోంది. ఈ పోటీలను రాజకీయ కోణంలో చూడొద్దని, మహిళా సాధికారత కోణంలో చూడాలని మంత్రి జూపల్లి అన్నారు. గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీకి కస్టడీ విధించింది సిఐడి కోర్టు. 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. ఈ కేసులో వంశీ A71గా ఉన్నారు. వంశీని 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరింది సిఐడి. కానీ 3 రోజులు కస్టడీకి అప్పగించింది కోర్టు. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు వల్లభనేని వంశీ. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా తిరుపతిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై భూమన అభినయ్ కార్యకర్తలతో కలిసి ఇంట్లోనే నిరసనలకు దిగారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణ ముగిసింది. కమిషన్ ముందు ఐపీఎస్ అధికారి సుబ్బారాయుడు, మాజీ టీటీడీ జేఈఓ గౌతమి, టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణకుమార్, ఇతర అధికారులు హాజరయ్యారు. భద్రత పరంగా కఠినమైన చర్యలు తీసుకున్నామని కమిషన్ ఎదుట ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. గతంలో ఉండే సిబ్బంది కంటే ఎక్కువగానే వినియోగించామని, టీటీడీ కోరిన భద్రత కంటే ఎక్కువగా ఏర్పాటు చేశామన్నారు. అలాగే పై అధికారుల ఆదేశానుసారంగా తమ విధులను నిర్వహించినట్టు టీటీడీ భద్రతా సిబ్బంది, హోంగార్డులు కమిషన్ ముందు వివరణ ఇచ్చారు. ఘటన ఎందుకు జరిగిందో తెలియదు అన్నారు.
ఉస్మానియా వర్సిటీకి తెలంగాణ హైకోర్టు నోటీసు జారీ చేసింది. నిరసనలకు అనుమతి ఇవ్వకపోవడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 9కి వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని రిజిస్ట్రార్ను హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఓయూలో నిరసనలకు అనుమతి లేదంటూ ఈ నెల 13న రిజిస్ట్రార్ సర్కులర్ జారీ చేయడం వివాదానికి దారితీసింది. ఆదిలాబాద్లో ఓ మహిళ రెచ్చిపోయింది. యూట్యూబ్ వీడియో చూసి దొంగతనానికి పాల్పడింది. ఏకంగా పనిచేస్తున్న ఇంటికే కన్నం వేసింది. నెంబర్ లాక్ తీసి 50 గ్రాముల బంగారం అపహరించింది. మళ్లీ నెంబర్ కొట్టి లాక్ చేసింది మాయలేడి. నిందితురాలు మమత భాష అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 తులాల గోల్డ్ బ్రాస్లెట్, 15 గ్రాముల చైన్, 45,000 నగదు రికవరీ చేసినట్లు తెలిపారు పోలీసులు. గుంటూరు జిల్లా నంబూరులోని వివిఐటికి ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అసెంబ్లీలో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టారు. వివిఐటికి ప్రైవేట్ యూనివర్సిటీ హోదా కల్పిస్తూ కేబినెట్ ఆమోదించిన విషయాన్ని సభ ముందుంచారు మంత్రి నారా లోకేష్. To introduce the Andhra Pradesh Private Universities Establishment and Regulation Second Amendment Bill 2025. అధ్యక్ష, మన సెంచురియన్ యూనివర్సిటీది కూడా తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా అధ్యక్ష అది మియర్ టెక్నికాలిటీలో మారటం జరిగింది. మన ప్రభుత్వ ఆలోచనలో బోత్ ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున ఉన్నత స్థాయిలో విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఉన్నాం. ఒక పక్కన గ్రీన్ ఫీల్డ్ గురించి మన డీటెయిల్గా మనందరం చర్చించాం. ఇప్పుడు బ్రౌన్ ఫీల్డ్ కూడా కొంతమంది ప్రైవేట్ యూనివర్సిటీగా వెళ్ళాలని కోరుకున్నప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం ఇప్పుడు వివిఐటి అంటే వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అవ్వాలని వాళ్ళు కోరటం జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగా వాళ్ళకి 50 ఎకరాల భూమి ఉంది, 4,75,278 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియా ఉంది, అనేక సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి, 11 యూజీ పీజీ కోర్సెస్ ఇస్తున్నారు, సుమారుగా 700 మంది స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు, 9,200 మంది విద్యార్థులు కూడా ఉండటం జరిగింది అధ్యక్ష. ఈ సొసైటీ ఏంటంటే పెద్ద ఎత్తున ఇంకా పెట్టుబడి పెట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వాన్ని వాళ్ళు కోరింది ఏంటంటే వివిఐటిని వివిఐటియు అంటే ప్రైవేట్ యూనివర్సిటీ కింద కన్వర్ట్ చేయమని కోరారు. అది కూడా యాక్ట్ 2016 యాక్ట్ కింద కన్వర్ట్ చేయమని వాళ్ళు కోరటం జరిగింది అధ్యక్ష. ఈ యాక్ట్ రెండింటికి అవకాశాలు ఇస్తుంది. ఒకటి గ్రీన్ ఫీల్డ్ అంటే కొత్త యూనివర్సిటీ, రెండోది బ్రౌన్ ఫీల్డ్ కన్వర్షన్కి అధ్యక్ష. ఇది కన్వర్షన్ కింద బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీగా వాళ్ళు కోరటం జరిగింది అధ్యక్ష. యూనివర్సిటీ అనేది ఎప్పుడు వచ్చినా కూడా చట్టసభల్లో యాక్ట్కి సవరణ చేసి యూనివర్సిటీ పేరుని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో మహిళలు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్య పరిష్కరించాలి అంటూ అర్ధరాత్రి రోడ్డెక్కారు. గత కొన్ని రోజులుగా తాగేందుకు నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు మహిళలు. హైదరాబాద్ చార్మినార్ దగ్గర ప్రమాదం తప్పింది. ఆనంద్ భవన్ సిమెంట్ స్లాబ్ కూలింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. 6 మంది మహిళలు, బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. ఛత్తీస్గఢ్లో ఒకే రోజు జరిగిన 2 ఎన్కౌంటర్లలో మావోయిస్టులు హతం కావడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. మార్చి నెలలో భద్రతా బలగాలు మరో సక్సెస్ సాధించాయని ఎక్స్లో పోస్ట్ చేశారు. నక్సల్స్ ముక్త్ భారత్ అభియాన్ సాధనే మోడీ సర్కార్ లక్ష్యమన్నారు. మావోయిస్టు రహిత భారత్ను చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని 49 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు మండలాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని అంచనా వేసింది. మరోవైపు ఆదివారం కడప, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.